పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మింగుడు పడని వాస్తవంగా మారింది. ఇరాన్ ను లొంగ తీసుకుంటామని, ఆ దేశ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ ఇప్పుడు క్రమంగా వెనక్కి జారుకుంటున్నారు. చర్చలు జరుగుతున్నాయని, 5 రోజుల పాటు యుద్ధానికి విరామం ఇస్తున్నామని ఆయన ప్రకటిస్తుంటే, ఇరాన్ మాత్రం ఆ వార్తలను పచ్చి అబద్ధాలుగా కొట్టిపారేశాయి. అసలు అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపడం లేదని, చర్చలకు తాము సిద్ధంగా లేమని టెహ్రాన్ తెగేసి మరి చెప్తోంది. ట్రంప్ మాటల్లో విశ్వసనీయత లేదని, పరిస్థితి చేదాటిపోతూ ఉండటంతోనే ఆయన ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? అమెరికాలో పెరుగుతున్న నిరసనల సెగ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం అగ్గిరాజేస్తున్న సమయంలో ప్రపంచ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తానని, ఇరాన్ను పూర్తిగా లొంగదీసుకుంటానని పదే పదే చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు క్రమంగా తన మాటలు వెనక్కి తీసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. ఒకవైపు యుద్ధానికి విరామం ఇస్తున్నామని ప్రకటిస్తూనే, మరోవైపు చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. కానీ ఇదే సమయంలో ఇరాన్ మాత్రం మా మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు, మేము చర్చలకు సిద్ధంగా లేమని స్పష్టంగా చెబుతోంది. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజు నుంచి ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో ఒక స్పష్టమైన వ్యూహం కనిపించలేదు. ఒకరోజు ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోస్తామని, మరుసటి రోజు అణ్వాయుధాలను అడ్డుకోవడమే లక్ష్యమని, ఇంకో రోజు అమెరికాకు ముప్పు ఉంది కాబట్టి దాడి చేస్తున్నామంటూ విరుద్ధ ప్రకటనలు చేశారు. ఈ విధంగా లక్ష్యం మారుతూ ఉండడం ఒక పెద్ద యుద్ధంలో అత్యంత ప్రమాదకరమైన విషయమని, లక్ష్యం స్పష్టంగా లేకపోతే యుద్ధానికి ముగింపు ఎక్కడా అన్నది కూడా స్పష్టంగా ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇరాన్ వైఖరి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. తమపై రుద్దిన యుద్ధాన్ని ఎదుర్కోవడం, దేశ సమగ్రతను కాపాడుకోవడం, ఇదే తమ లక్ష్యమని మొదటి రోజు నుంచి చెబుతోంది. ఈ ఒకే లక్ష్యం చుట్టూ ఇరాన్ సమాజం మొత్తం ఒక్కటై నిలబడింది. ముఖ్యంగా సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్య తర్వాత ఆ దేశంలో ఉన్న అంతర్గత విభేదాలు కూడా ఒక్కసారిగా మాయమయ్యాయి. ప్రభుత్వం మీద విమర్శలు చేసిన వారే ఇప్పుడు దేశ రక్షణ కోసం వీధుల్లోకి వస్తున్నారు. బయట నుంచి దాడి జరిగితే లోపలి విభేదాలు తాత్కాలికంగా కనుమరుగవుతాయి. అదే ఇప్పుడు ఇరాన్లో జరుగుతోంది. క్షిపణులు, బాంబులు పడుతున్నా ప్రజలు భయపడకుండా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో యుద్ధం కేవలం సైనిక స్థాయిలో కాకుండా సామాజిక స్థాయిలోకి కూడా మారిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ట్రంప్ వ్యూహం ఒక త్వరిత నిర్ణయంలా కనిపిస్తోంది. యుఎస్ సైన్యాధికారులతో సరైన స్థాయిలో చర్చలు జరపకుండా నెతన్యాహు నేతృత్వంలోని ఇజ్రాయెల్ ఒత్తిడితో యుద్ధంలోకి దిగారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అమెరికా ఉగ్రవాద నిరోధక విభాగానికి చెందిన మాజీ అధికారి జోయ్ కెంట్ కూడా ప్రస్తావించారు. ఆయన తన పదవికి రాజీనామా చేయడం ఈ యుద్ధంపై అమెరికా అంతర్గతంగా ఉన్న అసమ్మతిని స్పష్టంగా బయటపెట్టింది. ఇక ట్రంప్ ఈ యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు దాని ప్రభావం ఎంత దూరం వెళుతుందో పూర్తిగా అంచనా వేయలేకపోయారని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని అడ్డుకోవడం ద్వారా ఇరాన్ ఒక భారీ వ్యూహాత్మక ఆయుధాన్ని ఉపయోగించింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గాన్ని అడ్డుకోవడంతో యుద్ధం ప్రభావం కేవలం పశ్చిమాసియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ యుద్ధంలో ఇదే కీలకమైన టర్నింగ్ పాయింట్ అయింది. యుద్ధం ఒక ప్రాంతానికే పరిమితమై ఉంటే దాన్ని నియంత్రించడం సులభం. కానీ అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడం ప్రారంభిస్తే అప్పుడది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. అదే పరిస్థితి ఇప్పుడు జరుగుతోంది. చమురు ధరలు పెరుగుతున్నాయి, మార్కెట్లు కుదేలవుతున్నాయి, దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా అంతర్గత పరిస్థితి కూడా ట్రంప్కు అనుకూలంగా లేదు. అంతులేని యుద్ధాలకు ముగింపు పలుకుతాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన ఇప్పుడు మరో యుద్ధంలో చిక్కుకున్నారు. ఇది అమెరికా ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. మన పన్నుల డబ్బును ఎందుకు మరో దేశ యుద్ధానికి ఖర్చు చేస్తున్నాం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్థిర చిత్తం లేని ట్రంప్ తీరుతో అమెరికా అధ్యక్ష పదవి ఒక జోక్లా తయారైందని సొంత మద్దతుదారులే విమర్శిస్తున్నారు.
పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం అమెరికన్ ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అసంతృప్తిని మరింత పెంచింది. ఇంధన ధరలు పెరిగితే జీవన వ్యయం పెరుగుతుంది. ప్రజలు అసహనం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు అదే పరిస్థితులు అమెరికాలో కనిపిస్తోంది. మరోవైపు ఈ ఏడాది చివర్లో అమెరికా ప్రతినిధుల సభకు జరగనున్న ఎన్నికలు ట్రంప్ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అధికార రిపబ్లికన్ పార్టీకి ఏమాత్రం సానుకూలంగా లేవని నివేదికలు చెబుతున్నాయి. యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, ప్రజా వ్యతిరేకత పెరగడం ఎన్నికల్లో ఓటమికి దారితీస్తుందని గ్రహించిన ట్రంప్ అందుకే ఇప్పుడు విరామం పేరుతో వెనక్కి తగ్గుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది పూర్తిగా ఓటమి కాదు, కానీ పరిస్థితులను అర్థం చేసుకుని తీసుకున్న నిర్ణయం కావచ్చని అభిప్రాయపడుతున్నారు. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో, దాని ఖర్చు ఎంత అవుతుందో, దాని ఫలితం ఏమిటో ఇవన్నీ స్పష్టంగా లేకపోతే ఏ నాయకుడైనా ఒక దశలో వెనక్కి తగ్గాల్సిందే అంటున్నారు. యుద్ధం ప్రారంభించడం సులభం, కానీ ముగించడం చాలా కష్టం. ట్రంప్ ఇప్పుడు అదే క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకవైపు తన మాటలు, మరోవైపు వాస్తవ పరిస్థితులు, ఈ రెండింటి మధ్య సమతౌల్యం సాధించడం ఆయనకు పెద్ద సవాల్గా మారింది. ఈ యుద్ధం రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, ప్రజా అభిప్రాయం అన్నింటినీ ప్రభావితం చేసే మహాసంగ్రామంగా మారింది. ఇందులో ఎవరు గెలుస్తారు, ఎవరు వెనక్కి తగ్గుతారు అన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా ఈ యుద్ధం ప్రపంచ రాజకీయాలను పూర్తిగా మార్చే దిశగా ముందుకు సాగుతోంది. మొత్తానికి ఇరాన్ యుద్ధం ట్రంప్కి ఒక గుణపాఠంగా మారింది. శక్తిమంతమైన దేశమని గర్వపడ్డ అమెరికా ఇరాన్ ప్రతిఘటన ముందు తలగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. 5 రోజుల విరామం తర్వాత యుద్ధం మళ్లీ మొదలవుతుందా, లేక ట్రంప్ తన తప్పు తెలుసుకుని శాంతి వైపు అడుగులు వేస్తారా అన్నది వేచి చూడాలి.